ఓం శ్రీ గురవే నమః. శ్రీ చింతామణి 365 ఛానల్కి స్వాగతం అండి. నేను వీడియో చేయడానికి కూర్చున్నప్పుడు నా మనసంతా ఒక రకమైన భావోద్వేగం, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా గుండెకు దగ్గరైన ఒక రహస్య సాధన గురించి. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నప్పుడు, మనం నమ్మిన వాళ్లే మన వెనకాల గోతులు తీసి శత్రువులుగా మారినప్పుడు, మన బంధువులే మనకి శత్రువులైనప్పుడు ఎవరికీ చెప్పుకోలేం. నా జీవితంలో కూడా అలాంటి రోజులు ఉన్నాయి. అప్పుడు నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. ఎందుకంటే మా నాన్నగారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి భక్తులు. ఆయన చిన్న వయసులోనే కాలం చేశారు. కానీ ఆయన వెళ్తూ వెళ్తూ నా చేతిలో పెట్టిన అతిపెద్ద నిధి శ్రీ రాఘవేంద్ర స్వామి సంపూర్ణ ఉపాసన. తరువాత మా గురువు గారు నాకు గ్రంథాల్లోని రహస్యాలను నియమాలను చెప్పారు. నేను ఎప్పుడైతే ఈ ఉపాసన మొదలు పెట్టానో నా వెనక కుట్రలు చేసిన వారు, నా శత్రువులు నా దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. మా కుటుంబానికి ఉన్న ఆర్థిక సుస్థిరత, ప్రశాంతత అంతా ఆ మంత్రాలయ గురుస్వామి బొమ్మల భిక్షే. నాలానే బాధలు పడుతూ వాటి నుండి బయటపడాలో తెలియని వారి కోసం నా సొంత అనుభవంతో చేస్తున్న ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు మీ పక్క నుండి చెప్తున్నారని భావంతో వినండి. రాఘవేంద్ర స్వామి వారి ఉపాసన ఎలా చేయాలి? మనం చేసే పూజల కంటే రాఘవేంద్ర స్వామి వారి ఉపాసన చాలా భిన్నమైంది, అత్యంత సూక్ష్మమైన, మన ఆత్మను శుద్ధి చేసి సంకల్ప సిద్ధినిచ్చే ఒక దివ్యమైన ఆంతరంగిక సాధన. గురుస్వార్వభౌములు కలియుగంలో భక్తులను కాపాడటానికి తుంగభద్రా నదీ తీరాన సజీవ బృందావన ప్రవేశం చేశారు. ఆయన ప్రవేశం చేసిన తర్వాత 700 సంవత్సరాల పాటు నేను ఈ బృందావనంలో సజీవంగా ఉండి నా భక్తుల కష్టాలను తీరుస్తాను అని స్వయంగా చెప్పారట. రాఘవేంద్ర స్వామి వారికి మరొక పేరు కూడా ఉంది, రాయలవారు. సరే, ఈ ఉపాసనను ఎన్ని రోజులు చేయాలి? మీకున్న వీలుని బట్టి సంకల్పం చేసుకోవచ్చు. సహజంగా 7 రోజులు లేదా 21 రోజులు చేస్తారు. 21, 42 రోజులు చేసేదాన్ని మండల దీక్ష అంటారు. 7 రోజులు చేసేదాన్ని సప్తాహ దీక్ష అంటారు. ఉపవాస దీక్ష ఎప్పుడు ప్రారంభించాలి? సాధారణంగా గురువారం అంటే చాలా ప్రీతికరమైన రోజు. అందువల్ల ఏదైనా గురువారం పూజ ప్రారంభించవచ్చు. కానీ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం త్వరగా లభించాలంటే స్వామివారి ఆరాధనోత్సవాలు ఉన్న రోజుల్లో గాని లేదా పుష్యమి నక్షత్రం ఉన్న రోజున గాని ప్రారంభించటం. అలాగే తిథుల పరంగా చూస్తే శుక్లపక్ష విధియ, స్వామివారి జన్మతిథి లేదా ఏకాదశి తిథుల్లో ఈ దీక్షను ప్రారంభించవచ్చు. త్వరగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. చాలా మందికి ఉండే పెద్ద సందేహం ఏంటంటే, ఇంట్లో స్వామివారి ఫోటో గాని విగ్రహం గాని లేకపోతే ఉపాసన చేయొచ్చండి. రాఘవేంద్ర స్వామి వారు కేవలం ఒక రూపానికి పరిమితమైన వారు కాదు. గురు స్వరూపంలో ఉన్న సాయిబాబా, దత్తాత్రేయ వీరిని గురువుగా భావించి రాఘవేంద్ర స్వామి వారి అక్కడ ఉన్నారనుకుని పూజ చేయవచ్చు. ఎందుకంటే గురు పరంపరలో చేసే విధానం వేరు, కానీ అందరూ ఒకటే గురుతత్వానికి చెందిన భిన్న రూపాలు. ఒకవేళ ఫోటో కూడా లేని పక్షంలో ఒక ఇత్తడి లేదా రాగి ప్రమిదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ దీపాన్ని సాక్షాత్తు శ్రీ గురు రాఘవేంద్రునిగా భావించండి. బాహ్య రూపం కంటే మనకి స్వామివారి మీద ఉండే నమ్మకమే చాలా ముఖ్యం. ఉపాసనా రోజుల్లో సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. తల స్నానం చేసి మడి ఉంటే మడిగట్టుకోవచ్చు, లేదంటే శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు తులసి మాల గాని లేదా ఒక తులసి దళాన్ని గాని సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. వీటితో పాటు మల్లెలు, సంపంగ, గన్నేరు లాంటి సువాసనాభరితమైన ఏ పుష్పాన్నైనా ఉపయోగించవచ్చు. ఇక నైవేద్యం విషయానికి వస్తే ప్రతిరోజు స్వామివారికి ఆవు పాలు, పండ్లు, కలకంద లేదా ఇంట్లో వండిన పాయసం, పులిహోర ఏవైనా సరే వీటిల్లో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టవచ్చు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడి బియ్యం పాయసం లేదా గోధుమ రవ్వ ప్రసాదం. మా నాన్నగారు ప్రతి గురువారం కూడాను గోధుమ రవ్వ ప్రసాదం పెట్టేవారు. మీకు వీలైతే ఈ నైవేద్యాన్ని తప్పకుండా పెట్టడానికి ప్రయత్నించండి. స్వామివారికి నైవేద్యం పెట్టడం వల్ల హృదయం కరిగిపోతుంది. స్వామివారి మూల మంత్రాలు, జపం ఎలా చేయాలి, నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఉపాసనా సమయంలో మన ఇంట్లో ఎంతో నిశ్శబ్దంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. మన వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చుని జపం చేయాలి. ఈ జపం చేసేటప్పుడు తులసి మాలతో గాని లేదా స్ఫటికమాలతో గాని జపం చేయటం వల్ల ఆ మంత్రశక్తి త్వరగా మన నాడీ మండలంలోకి ప్రవేశిస్తుంది. రోజు కనీసం 108 సార్లు లేదా వీలైతే 1008 సార్లు చదవాలి. శక్తివంతమైన స్తోత్ర శ్లోకం చదువుకోవచ్చు. శ్రీ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజితాం కల్పవృక్షాయ నమతం కామధేనవే. ఇక గ్రంథాల్లో దాచబడిన
అత్యంత శక్తివంతమైన బీజాక్షర సహిత రహస్య మంత్రం. బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం. సహజంగా అందరికీ తెలిసింది ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని చదువుతాం. కానీ ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలు కలపటం వల్ల మన చుట్టూ ఒక అభేద్యమైన వాక్ సిద్ధి, లక్ష్మీ కటాక్షం, దుష్టశక్తి నివారణ కవచం ఏర్పడతాయి. మనసును లగ్నం చేసి జపించుకోండి. దీనివల్ల మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఉపాసన చేసేటప్పుడు ఆహార నియమాలు, ఈ శారీరక మానసిక తపస్సును బట్టి ఆహారం విషయంలో కఠినమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పూర్తిగా శాకాహారమే తీసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు, కారం కూడా తినకూడదు. ఇవన్నీ తాపసిక గుణాన్ని పెంచుతాయి. అందువల్ల వీటన్నిటిని దూరంగా ఉంచాలి. అదేవిధంగా బయట హోటల్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్లు ఇట్లాంటివన్నీ తినకూడదు. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. స్వామివారి పెట్టే పరీక్ష. ఉపాసన ప్రారంభించిన తర్వాత స్వామివారు మన ఆంతరంగిక శుద్ధిని, భక్తిని పరీక్షించడానికి కొన్ని శారీరక మానసిక పరీక్షలు పెడతారు. చాలా మంది భయపడి ఈ ఉపాసన ఆపేస్తారు. కానీ అది చాలా తప్పు. పూజ చేస్తుంటే విపరీతమైన కోపం వస్తుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అనుకోకుండా ఆర్థిక ఇబ్బంది కూడా రావటం జరుగుతుంది. అనారోగ్యంగా కూడా అనిపించవచ్చు. ఇవన్నీ మనలోని పాత కర్మలను కరిగించడానికి, స్వామివారు మనల్ని పరీక్షించడానికి పెట్టే ప్రక్రియలు మాత్రమే. ఈ పరీక్షలు ఎదురైనప్పుడు స్వామి నన్ను చూసుకుంటారు అని గట్టి నమ్మకంతో ఉండండి. కోపం వస్తే మౌనంగా ఉండిపోవాలి. అనారోగ్యం అనిపించినా సరే మానసికంగా స్వామివారి నామాన్ని జపిస్తూనే ఉండాలి. మనము ఎంత ఓర్పుతో ఉంటే స్వామివారి అనుగ్రహం అంత త్వరగా లభిస్తుంది. ఇక ఉపాసన ప్రారంభించినప్పుడు మనకి మైలు కానీ, సూతకాలు ఇలాంటివి వచ్చినప్పుడు స్వామివారి ఫోటో కానీ, విగ్రహాలను కానీ ఏవి కూడా తాకకూడదు. పీరియడ్ అయిపోయిన 4వ రోజు నుండి మళ్ళీ యథావిధిగా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకునే ముందు ఇంటిని మొత్తం కూడాను ఆవు పంచకంతో శుభ్రం చేసుకుని, ఉప్పు నీరుతో కానీ, పసుపు నీరుతో కానీ ఇల్లంతా శుభ్రం చేసుకుని, మధ్యలో ఆగిపోయిన పూజ ఇక యథావిధిగా చేయాలి. అదేవిధంగా కొంతమందికి చేతబడి, దృష్టి దోషాలు, ఎవరో మందు పెట్టారు, ప్రయోగాలు చేశారు, ఇంట్లో ఏం బాగుండట్లేదు, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని బాధపడుతూ ఉంటాం. ఏ పని పెట్టుకున్నా ముందుకు సాగట్లేదని. ఇవన్నీ పోవాలని ఉపాసన ప్రారంభిస్తాం సంకల్పం చెప్పుకొని. ఈ పూజ చేసేటప్పుడు ఆ ప్రతికూల శక్తులు మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. పూజలో కూర్చున్నప్పుడు విపరీతమైన ఆవలింతలు రావటం, తలనొప్పి రావటం, ఒళ్ళు బరువుగా అనిపించటం, లేదా బద్ధకంగా అనిపించటం, ఏం చేద్దాంలే అనుకోవటం, ఇవన్నీ కూడాను నెగిటివ్ లక్షణాలు. అంటే మన ఇంట్లో కానీ, మన శరీరంలో కానీ ఏదో చెడు శక్తి ఆవహించి ఉందని మనం గ్రహించుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి ఉపాసన ప్రారంభించాక ఏ క్షుద్ర శక్తి, ఏ తంత్రమంత్ర ప్రయోగాలు మనల్ని ఏమీ చేయలేవు. పూజ ప్రారంభించే ముందు ఈ స్వామివారి నామాన్ని జపించండి. రక్షణ కవచంలా మనల్ని కాపాడుతారు. ఇంట్లో కొద్దిగా గోమూత్రము, ఉప్పు నీటిని చల్లండి. నుదుట గంధాన్ని ధరించండి. ఈ సాధన తీవ్రంగా చేసినప్పుడు మీ కల్లో రాఘవేంద్ర స్వామి బృందావనం కనిపిస్తుంది. సన్యాసులు, బ్రాహ్మణులు ఇంటికి వచ్చినట్లు రావటం, పాలు, తులసివనం కనిపిస్తే స్వామివారి ఉపాసన మీరు స్వామివారికి దగ్గర చేరారని, మీ కష్టాలు తీరబోతున్నాయని అర్థం. అదే పాములు తరుముతున్నట్లు, చీకట్లో ఉన్నట్లు కనిపిస్తే పూజా గది మైలుపడిందని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా నిష్ఠగా ఉండాలని హెచ్చరిస్తున్నారని అర్థం. స్వామివారి పూజకి చాలా నిష్ఠ, శుభ్రత అనేది చాలా అవసరం. ఇక చివరి రోజు అంటే 21 రోజుల మండలి దీక్ష తీసుకుంటే 21వ రోజు ఉద్యాపన అనేది చేయాలి. మానవ సహజంగా ఏదైనా తప్పు జరిగితే భయపడవలసిన అవసరం లేదు. పూజ ముగిసే సమయంలో స్వామి, తెలుసో తెలియకో నా పూజలో తప్పు జరిగింది, నన్ను క్షమించు స్వామి అని ప్రార్థించండి. ప్రార్థించడం వల్ల స్వామివారు క్షమించేస్తారు. ఆఖరి రోజున అంటే 21వ రోజు అనుకున్న పూజ పూర్తయిన తరువాత ఈ దీక్షలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారాలతో పంచామృత అభిషేకం చేయాలి. స్వామివారి చరిత్రని కథగా చెప్పుకోవాలి. ఉపాసన ముగిసిన ఆఖరి రోజున లేదా మరుసటి రోజునైనా సరే తప్పకుండా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి 11 లేదా 108 ప్రదక్షిణ చేయాలి. మీ దగ్గర రాఘవేంద్ర స్వామి వారి మఠం లేకపోతే మీరు ఇంట్లోనే స్వామివారి ఫోటో పెట్టుకునో, విగ్రహాన్ని పెట్టుకునో ప్రదక్షిణ చేయవచ్చు. ఒకవేళ అడ్డంకి వచ్చి మఠానికి వెళ్ళటం కుదరకపోతే బృందావనంలో ఉన్నట్టు మనసులో ధ్యానించండి. కొబ్బరికాయ కొట్టి దీక్ష ముగించేసేయండి. ఆ తరువాత వీలు చూసుకుని
మఠానికి వెళ్ళవచ్చు. ఆఖరిగా కనీసం ఒక 5గురు ముత్తైదులకైనా పేదవారికైనా అన్నదానం చేయండి లేదా స్వయం పాకం ఇవ్వండి. దీనివల్ల చేసిన దీక్ష పూర్తవుతుంది, సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. పూర్తి నిష్ఠతో ఈ ఉపాసన పూర్తి చేసిన భక్తుల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మీలో ఉన్న అనవసర భయాలు, డిప్రెషన్లు, ఆందోళన ఇవన్నీ తొలగిపోతాయి. ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు వస్తుంది. ఎన్నాళ్ళుగా ఆగిపోయిన పనులు హఠాత్తుగా జరిగిపోతాయి. శత్రువుల బాధలు తప్పుతాయి. అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. మంత్రాలయ బృందావనంలో ఇప్పటికీ కూడాను సజీవంగా స్వామివారు తిరుగుతున్నారు అని అంటారు. అది ఎంత నిజమో నిష్టగా భక్తితో నమ్మిన వారు వారి ఇంట్లో కొలువై ఉంటారు స్వామివారు. దీనికి నిదర్శనం మా నాన్నగారు. మేము ప్రతి సంవత్సరం కూడాను మంత్రాలయం వెళ్ళేవాళ్ళం. అక్కడ మా నాన్నగారికి స్వప్నంలో ప్రత్యక్షం అయ్యేవారు. అంతేకాదు ఇప్పటికి కూడాను అక్కడ కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చినాయని, మాట లేని వారికి మాట తెప్పించారని ఇప్పటికీ కూడాను భక్తులు నమ్ముతారు. ఈరోజు స్వామి అనుగ్రహంతో ఈ సమాచారం మీ వరకు చేరిందనుకుంటున్నాను. ఆ దివ్యమైన ఈ ఉపాసన ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలను, మీ సందేహాలను కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. ఓం నమో రాఘవేంద్రాయ. సకల లోక పూజ్యాయ నమః. శ్రీకృష్ణార్పణమస్తు.